హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ సర్కిల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా లేఅవుట్లో వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో, అలాగే మా ఇంట్లో వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అన్నది ఈ వీడియో అండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది, మస్తు మజా వస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడైతే మా లేఅవుట్లో వినాయకుడు అండి ఇది. మేము ఉండేది హోసూల్లో అండి. సో మేము నందవన ఎగ్జాటిక్లో ఉంటున్నాము. ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. అండ్ ముందైతే మేము మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గుని మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇదైతే నేను వేసానండి, నేను అండ్ మా సిస్టర్ కలిసి వేసాము. సో ఎలా ఉందండి వినాయక చవితి రోజు వినాయక ముగ్గు? చాలా బాగుంది కదా. మీది కూడా నా ముగ్గును చూసి ఎప్పుడైనా ఫాలో అయిపోండి, చాలా బాగుంది కదా. అందుకే వేసానండి. సో ఎలా ఉంది, ఓకే ఎలా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్నింగే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇలా ముగ్గు వేసామంటే మంచి ఫీల్ వస్తుందండి. సో ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది పొద్దున్నే అనమాట. మనకు ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. సో ఏంటి సోది పండగ రోజు అనుకుంటున్నారా? సో సోదిలాగా తీసుకోకండి. సో అది కూడా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. సో అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా చెప్తున్నాను అనమాట, మంచి టిప్ అది. ఇప్పుడైతే మనము పూజకి నేనైతే మాల రెడీ చేస్తున్నాను అనమాట. బుజ్జి వినాయకుడికి ఇంటికి వినాయకుడు వస్తున్నారు కదా. సో వినాయకుడి కోసం అని చెప్పి మాల సడన్గా నేను అనుకున్నాను. ఇంట్లో ఉన్న పూలతో ఇలా మాల రెడీ చేసేసాను అనమాట బుజ్జి వినాయకుడికి. సో ఇంట్లో ఉన్న వినాయకుడి కోసం. ఆ తర్వాత అనిపించింది మళ్ళీ మన లేఅవుట్లో కూడా వినాయక దేవుడు ఉన్నారు కదా, సో అక్కడికి కూడా ఎత్తుకెళ్దాము అనిపించింది అనమాట. సో అక్కడికి కూడా రెడీ చేసామన్నమాట ముందుగా. ఇప్పుడైతే నేను పూజ చేయకముందు సో సినారియో అంటే ఇలా ఉంటుంది మా పూజ గది అనేది, చూడండి. సో ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకుంటాం, మనకి ఏమేమి కావాలో అన్నీ వినాయక చవితికి కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుంటాము. సో అదంతా మీకు తెలుసు, అయినా కానీ నేను మళ్ళీ చెబుతున్నాను అనమాట. సో ఇది అమ్మవారు వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మవారిని రెడీ చేశాను కదా, సో అలాగే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. నేను మళ్ళీ శారీ కట్టుతున్నాను. సో అప్పటి నుంచి శారీ కట్టడం స్టార్ట్ చేశాను అనమాట అమ్మవారికి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మేము లేఅవుట్లోనే వినాయకుడి కోసం ప్రసాదం తయారు చేస్తున్నాం అనమాట. ఇది వచ్చి కుడుములు తయారు చేస్తున్నాం. ఒకటి వచ్చి స్వీట్, ఒకటి వచ్చేసి కారం అనమాట. ఇది వచ్చి స్వీట్ కుడుములు. నెక్స్ట్ కారంకి కుడుములకి మనం ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. ఆల్రెడీ స్వీట్ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. కారానికి ఏమేమి కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు పోపు వేసేసుకున్నారు, ఆ తర్వాత కొబ్బరి వేసేసారు, ఆ తర్వాత రైస్ ఫ్లోర్ వేసేసారు అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ ఫ్లోర్ అనేది. ఆ తర్వాత హాట్ వాటర్ పోసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో కుడుములు అనేది, సో అంత క్వాంటిటీకి హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత చేతులతో మంచిగా ఉంటలు అనేది మనం పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా. సో మంచిగా అందరూ కలిసిమెలిసి మేము అన్ని పనులు చేసేసుకుంటామన్నమాట. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా అన్నీ కోఆర్డినేషన్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అది ముందు రాబోయే రోజులు చెప్తామన్నమాట. ముందు రోజే ఒక 1 మంత్ ముందుగానే మేము వచ్చేసి ప్లాన్ చేసేసుకుంటాం. ఎవరెవరు ప్రసాదాలు తీసుకురావాలి, ఎవరెవరు గేమ్స్ కండక్ట్ చేయాలి, ఎవరెవరు కోఆర్డినేటర్స్, ఎవరెవరు మెయిన్ కోఆర్డినేటర్స్ అంటే ఏంటంటే సో వినాయకుని తీసుకురావడం, వాటికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడం, సో అలాగే అమౌంట్ కలెక్ట్ చేయడం. అమౌంట్ కలెక్షన్ చేసిన దానిలో మేము ఏం చేస్తామంటే ఒకరోజు అందరూ ఎవరు ఇంట్లో భోజనం చేయకుండా సో దేవుడి దగ్గరే మనం వచ్చి భోజనం చేసేలాగా ఉండాలి కాబట్టి సో అలా ఆ కలెక్ట్ చేసిన 1000 రూపీస్లో మేము అలా ఒకరోజు స్పెండ్ చేసుకుంటాం అనమాట. సో అలా మంచిగా కోఆర్డినేషన్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని చూసారు కదా, ఇది మన ఇంట్లో వినాయకుడు అనమాట. నాకైతే బుజ్జిగా భలే నచ్చేసాడు వినాయకుడు ఇవాళ ఎందుకో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత అక్కడికి కుడుములకి రెడీ చేసేసి ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ పూజ చేయడం, సో ఫుల్ బిజీలో వెళ్ళిపోయిందనమాట ఇవాళ. సో ఇప్పుడైతే మనకి మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. మా వారు పసుపు గణపతిని చేయమని చెప్పాను. మొత్తానికి ఏదో చేద్దామనేసి అనుకుంటూ వచ్చారనమాట. వినాయకుడిని పసుపులోనే రెడీ చేసేస్తాను అనేసి చెప్పారు. కాకపోతే పాపం మా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఏదో వచ్చిన కడికి చేసుకున్నాము. సో ఇట్స్ ఓకే, పసుపు గణపతినే కదా. సో ఆల్రెడీ మన ఇంట్లో స్వామివారు అయితే ఇచ్చేసేసారు కదా. చాలా బాగుంది కదండి, చూసారు కదా. స్వామివారికి గొడుగు కూడా అంత అందంగా కుదిరిందండి నిజంగా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ స్వామివారి గొడుగు అయితే బాగా చక్కగా కుదిరిందనమాట. సో మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాం. ముందుగా
ధూపం అనేది ఇచ్చేసాము. ఆ తర్వాత దీపం పెట్టేసి అగరొత్తులు వెలిగించేసి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం వెలిగించి అంతా యాజ్ యూజువల్ మీరు ఏమేమి చేసుకుంటారో మేము కూడా అన్నీ అలాగే చేసేసుకుంటామన్నమాట. సో నేను అక్కడ దేవుడికి ప్రసాదం కోసం చేయడానికి వెళ్ళాను కాబట్టి ఇంట్లో వచ్చి నాకు ఏది కుదిరిందో ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాకు టైం ఉంది అనమాట. హాఫ్ అన్ అవర్లో నేను కరివేపాకు రైస్ చేశాను, తర్వాత పంచామృతము, పాయసము, సో ఇలా చేశాను. తర్వాత కుడుములు చేద్దాం అనుకున్నా కుదరలేదు. మా పిల్లలు చూడండి ఇప్పుడు ఏం చెప్తారో మీరే వినండి. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. సో ఈ విధంగా మా పిల్లలు కూడా ఈ సంవత్సరం మాతో బాగా మంచిగా పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏ సంవత్సరం అయినా సరే పొద్దునే లేవాలి, డైలీ స్కూల్కి ఎలాగో లేస్తారు, పండగ రోజు కూడా లేపి పాపం కష్టపెడుతున్నామనే ఫీలింగ్ ఉండేది. సో నాకైతే ఈసారి అలా ఫీలింగ్ లేదనమాట. ఆ తర్వాత ఇంట్లో పూజ అవ్వగానే ఇలా లేఅవుట్లోకి పూజకి వచ్చేసామన్నమాట మేము. సో నేను రాగానే ఇలా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట వినాయకుడిని. సో మీరు కూడా నాతో పాటు వీక్షిస్తూ దర్శించుకోండి, మీకు మంచిగా జరగాలని చెప్పేసి ఈ సంవత్సరం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ మళ్ళీ హ్యాపీ వినాయక చవితి. ఆ తర్వాత కొన్ని మంత్రాలు అయితే చెప్పేసిన తర్వాత స్వామివారి తెర అనేది తొలగిస్తారు. అప్పుడు మనం మొదటిసారిగా మన ఇంటికి కానీ లేదంటే మన లేఅవుట్కి కానీ వచ్చిన వినాయకుని మనం దర్శించుకుంటాము. సో ఇవాళ అయితే చాలా మంచి వైబ్స్ ఉన్నాయండి. సో ఎంత ఎంజాయ్ చేశానంటే సో నాకే తెలియదు అనమాట, అంత ఎంజాయ్మెంట్లో ఉన్నాను. సో ఎందుకే చెప్తారనుకుంటే మన పెద్దవాళ్ళు నలుగురితో ఉండాలి, నలుగురితో కలవాలి అనేసి. సో అలాగా నాకు ఇవాళ నలుగురు అంటే ఏంటి అనేది ఇవాళ అర్థమైందన్నమాట. అంటే ఆల్రెడీ తెలుసు, కాకపోతే కొన్ని ఇలా ఫెస్టివల్స్కి మనతో పాటు మనలాగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు టాకటివ్ పర్సన్స్ వచ్చి కలిసినప్పుడే కదండి మనం కూడా మన ఏమి అనేసి అర్థమవుతుంది. సో మొత్తానికైతే పూజ అనేది స్వామివారికి కంప్లీట్ చేసేసారు. సో హారతి తీస్తున్నారు, మీరు కూడా తీసేసుకోండి. సో పూజ కూడా అయ్యవారు చాలా బాగా చేశారండి నిజంగా చెప్పాలంటే. సో మంచి వైబ్స్ వచ్చాయన్నమాట ఇవాళ. అలాగే దేవుడికి దిష్టి అనేది ఉంటుంది. సో కాబట్టి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయతో అలాగే టెంకాయతో గుమ్మడికాయతో లాస్ట్లో దిష్టి అనేది తీస్తారన్నమాట. సో నాకు మంచిగా అనిపించింది. సో మీరు కూడా చూస్తున్నారు కదా, దిష్టి తీస్తుంటేనే ఇంకా వినాయకుని చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అక్కడ కూర్చొని తనివి తీరా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ వినాయక చవితి మళ్ళీ రాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అది కూడా 3 డేస్ 5 డేస్ చేసుకుంటాము. సో ఈసారి అయితే మా లేఅవుట్లో 3 డేస్ పెడుతున్నాం. అంటే మండే మార్నింగ్ సో గంగలో కలిపేస్తామన్నమాట. మాకైతే చాలా బాధగా ఉంటుంది ఆ రోజు. ఆ తర్వాత ప్రసాదం అయితే పంచిపెట్టారు, మేమైతే ఇంటికి తెచ్చుకొని తినేసాము. ఆ తర్వాత ఫుల్ ఫన్ గేమ్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది వాళ్ళు బుక్ చేసుకున్నాము. అప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గర్ల్స్ సపరేట్, ఉమెన్స్కి సపరేట్, మెన్స్కి సపరేట్, కిడ్స్కి సపరేట్ అనమాట. సో మంచిగా ఆడారండి, అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరూ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. సో గెలుస్తామో ఓడుతామో జస్ట్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కాలంలో సిటీలలో ఏమవుతుందంటే ఇంట్లోనే ఉండిపోతున్నామండి. సో ఇంట్లోనే ఉంటే మన మైండ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా మింగిల్ అయ్యేసి ఫ్రెండ్స్తో కూడా మంచిగా టైం స్పెండ్ చేసామంటే మనకి తెలియని ఒక ఎనర్జీ బూస్టప్ మాదిరి అనమాట. సో నాకైతే బాగా అందరూ ఎక్సలెంట్గా ఆడారనమాట. వీళ్ళైతే నిజం చెప్పాలంటే ప్రొఫెషనల్స్ ఆడుతారు కదా, సో అలా అనిపించింది అనమాట. వీళ్ళందరూ బ్యాడ్మింటన్ ఆడుతుంటే మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు అందరికీ. సో మాదైతే 2 గేమ్స్ లూజ్ అయిపోయాం, జస్ట్ 1 or 2 పాయింట్స్లో లూజ్ అయిపోయాం అనమాట. సో అంత బాగా ఆడాము. ఆ తర్వాత చిన్నపిల్లలకి ఇలా మంచిగా గేమ్స్ అనేది కొన్ని గేమ్స్ కండక్ట్ చేసాము. ఇది వచ్చి స్టేకింగ్ రింగ్ టాయ్స్ గేమ్. సో మా వాడైతే విన్ అయిపోయాడు. సో అదొక మంచి వైబ్ అనమాట. ఇవాళ మా వాడు కూడా నేను ఆడతా అని చెప్తే ఓడిపోతే తీసుకోలేకపోయేవాడు అనమాట. ఇప్పుడైతే గెలిచేసాడు అనేసి మంచి ఫన్లో ఉన్నాడు. ఆ తర్వాత బకెట్లోకి బాల్స్ వేయాలి. సో ప్రతి ఒక్క పిల్లలు వాలంటీర్స్గా వచ్చి ఆడుతున్నారు చూసారా. సో హ్యాట్స్ ఆఫ్ అండి పిల్లలకి మాత్రం. ఎంత ఎనర్జీ ఉందో తెలుసా వాళ్ళకి. 2 hours 3 hours అయినా సరే నిలబడుకోరు, వెయిట్ చేసి మరి గేమ్ ఆడి మంచిగా ఫన్ చేసి వెళ్ళారు ఇంటికి. సో చాలా తృప్తిగా అనిపించింది. సో మనమైతే గేమ్ కోఆర్డినేటర్ అనమాట. నేను నాతో పాటు ఇక్కడ ఉన్నారు కదా, సో అందరూ ఫ్రెండ్స్. మా పిల్లలు చూసారు కదా, సో కప్ గేమ్ ఆడుతున్నారు. ఓకే,
సో హీ ఈస్ టేకింగ్ స్పాంటేనియస్. అండ్ ఆ తర్వాత మా లేఅవుట్లో అయితే ప్రసాదాలు ఇచ్చారు, తిన్నాము, ఇంటికి వెళ్ళిపోయాము. మొత్తానికి నాకైతే ఇంటికి వెళ్ళగానే ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది అనమాట. హెల్త్ కొంచెం సరిగ్గా లేదు. తర్వాత కొంచెం హెల్త్ బాగాలేకపోతే 2 hours రెస్ట్ ఎత్తేసాను. ఈ లోపల ఏమైందంటే మా మా నందవన లేఅవుట్ ఇంకొక సైడ్ ఉంటుందన్నమాట, ఈస్ట్. సో అక్కడ వచ్చి మంచిగా ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరిగాయి. సో అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఆ తర్వాత చూడు మా సిస్టర్ సాంగ్ పాడుతుంది, వినండి. అలాగే వాళ్ళైతే మస్తు ఫన్ చేశారంటే అసలు వేరే లెవెల్. వాళ్ళు అయితే ఇప్పుడు తినున్నారు కదండి, సో వాళ్ళు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత బాగా ఇచ్చారంటే కామెడీగా భలే చేశారండి. అలాగే అక్కడ చూసిన విధంగా ర్యాంప్ వాక్స్ అయితే చేసేసారు, ఎక్సలెంట్గా చేశారు ఆయన అయితే. సో అలాగే అక్కడ ఉన్న గర్ల్స్ మంచిగా సాంగ్స్ వేసుకున్నారు. ఈ సాంగ్ మీకు తెలిసే ఉంటుంది, వచ్చేసి కాత్తు మేళ అంటారు కదా. సో మనకైతే తమిళ్ రాదు, సో ఆ సాంగ్ అనమాట మంచిగా చేశారు. సో అక్కడున్న గర్ల్స్ మంచిగా గేమ్స్తో పాటు కల్చరల్ ఈవెంట్స్లో డ్యాన్స్ కూడా స్పాంటేనియస్ తీసుకుని హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వేశారండి. సో ఆ వీడియోస్ అయితే నేను మిస్ అయ్యాను. అప్పుడు పర్వాలేదు, అది కూడా నేను మంచిగా మన లేఅవుట్లో కూడా పక్కన లేఅవుట్లో కూడా దూరం ఎంజాయ్ చేయడం అంటే మేమే అండి. నిజంగా ఎవరు పోరు అనుకుంటా, నాకు తెలిసి నిద్ర పొడుస్తారు. మేమంతా ఎంజాయ్ చేసే పర్సన్స్ కాబట్టి అంతా ఫ్యామిలీగా వెళ్ళేసి అక్కడ కూర్చొనేసి నైట్ 11 వరకు ఫుల్ ఫన్ చేసి ఎనర్జీతో మంచి విజువల్స్ వేసుకుంటూ ఎక్సలెంట్గా ఒక ఊపేసి వచ్చేస్తామన్నమాట మేము. చూసారు కదా ఎంత అందంగా వేస్తున్నారంటే, ముందుగానే ప్లాన్ చేసుకుని అన్ని కోఆర్డినేషన్తో పాటు ఇక్కడ నాకు అన్నీ బాగా నచ్చాయండి. ఏదైనా ఒక విషయం జరిగితే ప్రతి ఒక్కరు వచ్చి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్స్ అంతా బాగుంటుందన్నమాట. ఒకరు ఒక మాట చిన్న వాళ్ళు చెప్పారే మనం ఏంది తీసుకోవడం, మనం చెప్తే వాళ్ళు చేయాలి కదా. సో అలాంటిది ఏమీ లేదండి, ఎవరన్నా చెప్పనియండి. సో అది మంచి విషయం అయితే ఖచ్చితంగా అది తీసుకొని చేస్తారు. నాకైతే ఈ లేఅవుట్ వదిలి వెళ్ళిపోవాలనేసి నాకు మనసు రావట్లేదు, కానీ తప్పదండి. లైఫ్ అన్నాక మనం రెంట్ హౌస్కో లీజ్ హౌస్కో వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యూచర్లో మిస్ అయిపోతామేమో అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఉన్నన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేసేసి ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసేసుకునేసి ఆ తర్వాత మంచిగా ఫ్రెండ్షిప్ ఫామ్ చేసుకున్నామంటే ఎక్కడున్నా సరే అండి, సో మన మనసు అనేది అక్కడ ఉంటూనే ఉంటుంది, మన మార్క్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగా నేను కూడా ఇక్కడ ఒక మంచి మార్క్ వేసుకున్నాను అనమాట ఈ లేఅవుట్కి వచ్చిన తర్వాత. సో అది నాకు మంచిగా అనిపించింది. ఈ వినాయక చవితి రోజు ఎందుకో నాకు ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కానీ అలాగే ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి మనము ఏమైనా అంటే వెళ్తాము, చేస్తాము. సో అలా ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది. సో ముందుగా అయితే ఇక్కడ నందవన లేఅవుట్లో ఇలా ప్లాన్ చేసి మనం చేద్దాము. సో అందరూ సంక్రాంతికి వాళ్ళు ఊరికి వెళ్తారు. ఇయర్లో ఎప్పుడు ఇలా ఫెస్టివల్స్ సెలబ్రేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి వినాయక చవితికి మనమందరం కలిసి ఇక్కడ చేసుకుందాము అని ప్లాన్ చేసి గేమ్స్ కండక్ట్ చేసి సో అందరినీ ఫన్ చేసేసి 3 days మంచిగా పెడుతున్నారండి. సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయని. ఈరోజైతే మన వినాయక చవితిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం ఫస్ట్ రోజు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆర్గనైజేషన్ చేస్తున్న ప్రతి ఒక్క ఆర్గనైజర్స్కి అలాగే గేమ్స్ అన్నీ కలిసి కండక్ట్ చేసిన వాళ్ళ కోఆర్డినేటర్స్కి అలాగే పార్టిసిపెంట్స్కి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోయి ఉంటే నేను నెక్స్ట్ part 2లో చెప్తున్నాను. రేపు కూడా మనకి మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలాగే గేమ్స్ ఉన్నాయి. సో మంచిగా అయితే సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. సంవత్సరంలో నాకు నచ్చిన 2 ఫెస్టివల్స్ అండి. ఒకటి సంక్రాంతి ఫెస్టివల్, సో ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటాం. 2 వినాయక చవితి ఇలాగే సెలబ్రేషన్ చేస్తాం.
ఫన్ ఉంటుందన్నమాట. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్కీ సర్కిల్.